హలో అండి, వెల్కమ్ టు మామాస్ కిచెన్. ఈరోజు మామాస్ కిచెన్లో పాయా సూప్ చేస్తున్నాము. యాక్చువల్గా ఒక సబ్స్క్రైబర్ అడిగారు, అన్నయ్య పాయా సూప్ రెసిపీ పెట్టమని. అంత ప్రేమగా అడిగితే మనం చేయకుండా ఊరుకుంటామా? చాలా ఈజీగా చేసుకోవచ్చు, మంచి ఘాటుగా చేసి చూపిస్తున్నాను. ఎలా చేసామనేది చూసేయండి. పాయా సూప్ కోసం నేను 2 మేకకాలు తీసుకొని కట్ చేపించేసి వీటిని కడగడం చాలా ఇంపార్టెంట్. ముందు ఒక బౌల్లో వేసుకొని 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ పసుపు వేసి మంచిగా వీటికి పట్టేలా మంచిగా పిసికి తర్వాత కడిగేసి తర్వాత చాక్ తోటి దీనిపైన ఉన్నది మొత్తం గీకేయాలి. చాలా వెళ్తుంది. అలా తీసేస్తేనే మంచి టేస్ట్ వస్తుంది. ఇలా చేయకుండా కొంచెం నీచు వాసన ఉంటుంది, అంత ఇష్టంగా తినలేరు. పర్ఫెక్ట్గా క్లీన్ చేసుకోవాలి. ఇది మాత్రం పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ స్టవ్ ముట్టించేసుకుందాం. కుక్కర్ పెట్టేసుకుందాం. కుక్కర్ కొద్దిగా హీట్ అయిన తర్వాత దీంట్లో ఒక 3 స్పూన్లంత ఆయిల్ యాడ్ చేస్తున్నా. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత దీంట్లో కొంచెం జీలకర్ర యాడ్ చేస్తున్నా. జీలకర్ర కొద్దిగా వేగిన తర్వాత దీంట్లో నేను ఉల్లికాడలు యాడ్ చేస్తున్నాను. ఫ్రెష్వి చాలా బాగుంటుంది, ఫ్రెష్ యాడ్ చేస్తేనే. అలాగే పొడుగ్గా ఘాట్లు పెట్టుకున్న 3 పచ్చిమిర్చి, అలాగే సన్నగా తరిగిన ఒక 10 వెల్లుల్లి, అలాగే పొడుగ్గా తరిగిన 2 ఇంచుల సైజు అల్లం కలిపెట్టుకుందాం. దీంట్లో కొద్దిగా పసుపు యాడ్ చేస్తున్నా. మనం ముందు పసుపు వేసి కూడా బోన్స్ కడిగాం కదా, ఇప్పుడు కొద్దిగా పసుపు యాడ్ చేస్తున్నా. 1 నిమిషం పాటు వేయించుదాం వీటిని. ఇలా ఫ్రెష్ ఉల్లికాడలు దొరకపోయినా కూడా మీరు ఆనియన్ అయినా వాడచ్చు, బట్ ఇవి దొరికితే చాలా బాగుంటుంది ఇవి వేస్తే. 1 నిమిషం పాటు వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనం నీట్గా కడిగి పెట్టుకున్న యాడ్ చేద్దాము. లెగ్స్ కలిపేసుకుందాం. ఆయిల్లో వీటిని అట్లీస్ట్ ఒక 5 మినిట్స్ అయినా ఫ్రై చేయాలి. అప్పుడే ఇంకొంచెం ఏమైనా స్మెల్ ఉంటే ఆ కాస్త కూడా వెళ్ళిపోతుంది ఇక్కడే. ఒక 5 మినిట్స్ ఆయిల్లో వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో 1/2 స్పూన్ మిరియాలు, అలాగే నెక్స్ట్ దీంట్లో 1 ఇంచ్ సైజ్ దాల్చిన చెక్క, అలాగే ఒక 4 ఇలాచీలు, అలాగే కొన్ని తోక మిరియాలు, అలాగే ఒక 10 వరకు లవంగాలు, అలాగే 1 స్పూన్ ధనియాలు, అలాగే ఒక 5-6 త్రిపల కలిపెట్టుకుందాం ఒకసారి. నెక్స్ట్ నేను దీంట్లో 1 స్పూన్ ఉప్పు యాడ్ చేస్తున్నాను. అలాగే కొన్ని కొత్తిమీర కాడలు వేర్లతో సహా యాడ్ చేస్తున్నాను. అలాగే 2 పుదీనా కొమ్మలు చిన్నవి ఇవి కూడా యాడ్ చేస్తున్నా. ఇప్పుడు దీంట్లో నేను ఒక 800 ml వాటర్ యాడ్ చేస్తున్నాను. మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక 8 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికిద్దాం. దీన్ని లో ఫ్లేమ్లోనే ఉడికించాలి. ప్రెషర్ కుక్కర్ నేను లో ఫ్లేమ్లో పెట్టే 9 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టాను. ఇప్పుడు వచ్చింది 10వ విజిల్. నాకు 1/2 అవర్ టైం పట్టింది 10 విజిల్స్ రావడానికి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దాంట్లో ఉన్న ప్రెషర్ అంతా పోయేంత వరకు వదిలేసి తర్వాత ఓపెన్ చేసి చూద్దాం. దాంట్లో ఉన్న ప్రెషర్ అంతా పోయిన తర్వాతే మూత ఓపెన్ చేస్తున్నా. స్మెల్ మాత్రం అదిరిపోయింది, అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది స్మెల్. ఇప్పుడు ఈ బొక్కల్లో ఉంది, అలాగే మన కొత్తిమీర అల్లం ఇదంతా వేసాం కదా, దీంట్లో ఉన్న సారం మొత్తం దిగిపోయి ఉంటుంది సూప్లోకి. ఇప్పుడు దీన్ని ఫిల్టర్ చేసేద్దాము. స్టవ్ ముట్టించేద్దాం. దీని కింద మనం ఇంకా స్టవ్ ముట్టించేసి దీంట్లో సూప్ కొద్దిగా చిక్కగా రావడానికి 2 స్పూన్ల జొన్న పిండి యాడ్ చేస్తున్నాను నేను. కలిపేసుకుందాం ఉండలు కట్టకుండా. అలాగే దీంట్లో బోన్స్ యాడ్ చేసుకుందాం. ఇంకా సూప్లోకి ఇంకా సపరేట్ చేసుకున్న బోన్స్ యాడ్ చేసేద్దాం. ఈ టైంలో ఒకసారి ఉప్పు చూసుకొని ఉప్పు యాడ్ చేసుకోవచ్చు. కొద్దిగా కొత్తిమీర జల్లేసుకొని ఒక 2 పొంగులు వచ్చేంత వరకు మరిగిద్దాం. ఇంకా
మంచి ఘాటుగా వచ్చింది, చాలా బాగుంది. స్మెల్ అయితే టేస్ట్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అదిరిపోయింది అసలు, సూపర్ అసలు, మంచి ఘాటుగా చాలా బాగుంది. ఇలాంటి రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేసుకోండి.